మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎస్ఎస్సి అంటాం కదా, ఈ ఎస్ఎస్సికి సంబంధించిన ఎంటీఎస్ కావచ్చు, సీజీఎల్ కావచ్చు, దీనిలో ఏ జాబ్స్ నోటిఫికేషన్ పడ్డా ఈ రీసెంట్గా అయితే మనకి లైవ్ ఫోటో పెట్టడం అయితే జరిగింది, అవునో కదా. అయితే ఈ లైవ్ ఫోటోని ఈ ల్యాప్టాప్ లేని వాళ్ళు, ఈ వెబ్ క్యామ్ లేని వాళ్ళు ఏ విధంగా మనం ఆ ఫోటో తీయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎస్ఎస్సి అంటాం కదా, ఈ ఎస్ఎస్సికి సంబంధించిన ఎంటీఎస్ కావచ్చు, సీజీఎల్ కావచ్చు, దీనిలో ఏ జాబ్స్ నోటిఫికేషన్ పడ్డా ఈ రీసెంట్గా అయితే మనకి లైవ్ ఫోటో పెట్టడం అయితే జరిగింది, అవునో కదా. అయితే ఈ లైవ్ ఫోటోని మనకి డెస్క్టాప్ మోడ్లో మనకి ల్యాప్టాప్ ఉంటేనేమో ఆ కెమెరాతోని ఈజీగా ఫోటోని అయితే దించవచ్చు, అది పెట్టుకొని. ఓకే, ఒకవేళ డెస్క్టాప్ ఉంటే కనుక, అంటే ఇట్లాంటి సిస్టమ్స్ ఉంటే కనుక మరి ఎట్లా తీయాలి, ఆ వెబ్ క్యామ్ లేకున్నా కూడా, దాని సహాయం లేకుండా కూడా మన మొబైల్తోనే ఈజీగా క్యాప్చర్ చేసి మనకు ఆ ఫోటోని అయితే క్లిక్ చేయొచ్చు. అయితే ఈ యాప్స్ యూజ్ చేసి కూడా ఏ విధంగా మనం ఆ ఫోటో అనేది క్యాప్చర్ చేయాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేయడం అయితే జరిగింది. అయితే అంత సీన్ లేకుండా డైరెక్ట్ మన మొబైల్లోనే ఒక అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్ మన మొబైల్తో ఇట్లా క్లిక్ చేసేస్తే ఆ క్యాప్చర్ అనేది మనకి డెస్క్టాప్స్లో ఇక్కడ ఆన్లైన్లో మనకి లైవ్గా అయితే అప్డేట్ అయిపోతుంది. సో అది ఏ విధంగా మనం చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ ఐబీపీఎస్కి సంబంధించింది కూడా సేమ్ ప్రాసెస్ ఉన్నది. అటు ఫోటో అప్డేట్ స్కానింగ్ చేసి అప్లోడ్ చేయాలి, అండ్ లైవ్ ఫోటో కూడా తీసి అప్లోడ్ అయితే చేయడానికి మళ్ళీ కొత్త సిస్టమ్ అయితే ఐబీపీఎస్కి సంబంధించినవి కావచ్చు, ఈ బ్యాంక్ సంబంధించినవి కావచ్చు, అది కొత్త సేమ్ సిస్టమ్ అయితే పెట్టడం అయితే జరిగింది. మరి ఈ ల్యాప్టాప్ లేని వాళ్ళు, ఈ వెబ్ క్యామ్ లేని వాళ్ళు ఏ విధంగా మనం ఆ ఫోటో తీయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్. నేను బ్యాక్గ్రౌండ్ చూడండి, ప్రతిదీ కూడా మన ఆన్లైన్ సెంటర్లో ఉండే అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి అప్డేట్ మనకు వెంటనే వస్తుంటుంది. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేయండి. అండ్ వీడియోని ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంది కదా, నోటిఫికేషన్లో ఆల్ పెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం ప్రాసెస్ ఎట్లానో. చాలా సింపుల్. సో ఫ్రెండ్స్, ఇందుకోసం అయితే మీరు గూగుల్ అయితే ఓపెన్ చేసేయండి. ఓకే, గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ డ్రాయిడ్ కెమెరా అని కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి అక్కడ వచ్చినటువంటి దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి సిస్టంలో. ఓకే, అట్లాగే మనం ప్లే స్టోర్ నుంచి ఇదే సేమ్ డ్రాయిడ్ కెమెరా అని కనబడుతుంది కదా, దాన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకే, సో ఏదైతే మీరు ఫోటో అప్లోడ్ చేద్దాం అనుకుంటారో ఆ పేజ్కి అయితే వెళ్ళండి. వెళ్ళినాక ఇక్కడ ఇది రెండు ఓపెన్ చేయండి. ఇటు సిస్టంలో డౌన్లోడ్ చేసింది అది ఓపెన్ చేసేసి ఇక్కడ ఐపీ అడ్రస్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, రెండు సేమ్ ఉండేటట్టు చూసుకోండి, అటు సిస్టంలో కానీ అండ్ ఇటు మొబైల్లో కానీ. ఓకే, ఈ విధంగా మీరు స్టార్ట్ అయిపోతుంది. అయితే కండిషన్ ఏంటంటే రెండింటికి కూడా వైఫై సేమ్ కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు మన రూటర్ ఉంటుంది కదా, ఆ రూటర్ని మొబైల్ కనెక్ట్ చేయాలి, వైఫై అండ్ సిస్టమ్ కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను లైవ్ ఫోటోని అయితే ఇప్పుడు తీస్తున్నాను, దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే అలో వచ్చింది కదా, అలో చేశాను. సో అలో చేసినాక ఇప్పుడు నేను లైవ్ క్యాప్చర్ చేస్తున్న ఫోటో చూడండి. సో ఇది ప్రజెంట్ ఎంటీఎస్కి సంబంధించిన అప్లికేషన్ నేను చేస్తున్నా, మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎస్ఎస్సి. సో క్లిక్ చేశాను. సో కొంచెం లైటింగ్ వీళ్ళు ఓకే అయితేనే ఇక్కడ క్యాప్చర్ అయితే అవుతాయి. సో అగైన్ మళ్ళీ నేను ఫోటోని అయితే తీస్తున్నా, నో ప్రాబ్లం. చాలా చక్కగానైతే సూపర్ అంటే సూపర్ పనిచేస్తారు, చూసారా. అగైన్ మళ్ళీ ఒకసారి అయితే నేను ఫోటోని అయితే క్యాప్చర్ చేశాను. సో ఇట్లా మనకి ఎటువంటి మనకు సపరేట్గా 2-3 వేలు పెట్టి ఆ కెమెరా కొనుక్కోవాల్సిన అవసరం, వెబ్ కెమెరా కొనుక్కోవాల్సిన అయితే అవసరం లేదు. సో అట్లనే మనకు సిగ్నేచర్ కూడా తెలిసిన విషయమే, ఇది స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాం, ఇది మనకు తెలిసిన విషయమే. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసారుగా, ఇప్పుడైతే మనకి నీట్గానైతే ఫోటో అయితే నీట్గానైతే మనకు అప్లోడ్ అయిపోయిందో. సో ఇదే విధంగా ఐబీపీఎస్కి సంబంధించి ఈ బ్యాంక్కి సంబంధించిన కూడా ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చింది కదా, ఇట్లనే మీరు ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. చాలా విషయాలు మీరు నేర్చుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.